గత ఆగస్టు నెల 9వ తారీఖున మన మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ పార్టీ అధినేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సీతారాంపురం వచ్చినప్పుడు సాకల్సీకి జరిగిన ఇన్సిడెంట్ ఆయన దృష్టికి తీసుకెళ్లడం, ఈ కుటుంబాన్ని తీసుకెళ్లి ఆయన దగ్గర మాట్లాడించడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి పార్టీ తరఫు నుంచి పార్టీ కార్యకర్తకి ఇట్లా విధంగా అన్యాయం జరిగినందుకు ఆయన 1 లక్ష రూపాయలు సాయం చేయడం జరిగింది. ఈరోజు ఆ చెక్కు నేను, కిషోర్ రెడ్డి గారు అందరం కూడా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా వచ్చి ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఆ చెక్కును ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఇప్పుడే కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్ని విషయాలు ఆలగడ్డలో ఏ విధంగా జరుగుతుందో అన్ని కూడా కూలంకషంగా చెప్పడం జరిగింది. ఈరోజు చాకల్సీని మీద అంటే ఈ మర్డర్ అటెంప్ట్ జరిగి కూడా దాని మీద కిడ్నాప్ కేసు కట్టినారు, చేయి ఇరిగిందని రూల్ సర్టిఫికేట్ వస్తే 326 ఆల్టర్ చేస్తామని పోలీసు వాళ్ళే చెప్పినారు, అన్ని చెప్పినారు. ఈ రోజు కూడా ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు. ఆ ముద్దాయిలు ఈ రోజుకి పోలీస్ కాన్వాయ్లో ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా తిరుగుతా ఉన్నారు. అంటే ఏ పరిస్థితుల్లో ఆలగడ్డ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఓటేసి గెలిపించారు. మీకు చేతనైతే ఏదైనా అభివృద్ధి చేసి మీకు చేతనైతే మంచి చేయండి ప్రజలకి, అంతేగాని శిలాపలకాలు కొట్టేది, ఇట్లా ప్రజల్ని కొట్టి భయభ్రాంతుల్ని గురి చేసేది, ఎక్కడెక్కడో వచ్చే వసూళ్ళన్నీ పోయి వసూళ్లు చేసుకునేది, చికెన్ సెంటర్లలో డబ్బులు వసూలు చేసుకునేది, ట్రావెల్స్ వాళ్ళ మీద డబ్బులు వసూలు చేసేది, శిల్పాల మీద డబ్బులు వసూలు చేసేది, చిన్న రోడ్ సైడ్ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసేది, ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలన్నీ మానుకోండి. ప్రజలు దానికోసం మిమ్మల్ని గెలిపిలేదు. ఈ రోజు ఖచ్చితంగా చూస్తా ఉన్నారు ప్రజలు. 2 నెలల్లోనే అవర్షన్ వచ్చింది ప్రజలకి ఈ రోజు మీ మీద. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అద్భుతాలు చేస్తాం, నిర్దిష్టమైన హామీలు ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి వంగి నమస్కారాలు పెట్టాడు, తల్లికి వందనం అని. ఈ రోజు తల్లికి పిల్లలకి పంగనామాలు పెట్టాడు. ఈ రోజు అందరు చూస్తా ఉన్నారు. ఈ రోజు సూపర్ 6 అన్నాం, సూపర్ 6 కాదు, సూపర్ 1 ఒక్కటి కూడా అమలు చేసిన పాపన పోలే. ఆగస్టు 15కి ఫ్రీ బస్ అన్నాం, ఆగస్టు 15 అయిపోయింది. ఈ రోజు ఫ్రీ బస్ లేదు మహిళలకి, ఏమీ లేదు. ఈ రోజు ఆగస్టు 1వ తారీఖు ఇల్లు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్నాం, ఒకటి కూడా ఓపెన్ చేసిన పాపన పోలే. ఎక్కడో ఒక 5-6 ఓపెన్ చేసి నువ్వు నీ కొడుకు ఓపెన్ చేసి పబ్లిసిటీ చేసుకుంటాను. ఎందుకు ఇట్లాంటి చిల్లర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు? ఇంకా మీకు చేతనైతే మంచి చేయండి, లేదంటే ఊరుకొని ఉండండి. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఇది ఆళ్లగడ్డ, ఎవరు కూడా భయపడే పరిస్థితి ఉండదు. ఏమంటే లా అండ్ ఆర్డర్ సెటిల్ కావాలా, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అందరినీ కూడా సమన్వయం పాటిమని చెప్పి కార్యకర్తలను అందరినీ కూడా కోరడం జరిగింది. అదేవిధంగా అందరు కూడా ఉన్నారు. మీరు ఇట్లాంటి అరాచకాలు చేస్తూ పోతే రానున్న కాలంలో మేము రోడ్లెక్కి ఆ బాధితుల తరఫున మద్దతు తెలుపుతూ రేపు రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది. వచ్చిన రోజు ఏది జరగాలో అది జరుగుతుంది ఖచ్చితంగా. ఎవరే గాని భయపడతారని అనుకోవడం మీ భ్రమ. అది ఊరికే మీరు ఆ విధంగా అనుకుంటా ఉన్నారేమో, భయపడుతున్నారు, ఇంకోటి అవుతున్నారని. అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఉండవు, అవి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ముఖ్యంగా నిన్నగాక మొన్న ఆలగడ్డలో శాండ్ 15,000 రూపాయలకు అమ్ముడుపోయింది. గత ప్రభుత్వంలో శాండ్ దొరకడం లేదు, మేము వస్తే ఉచిత పాలసీ అని చెప్పి ఈ రోజు ఉచిత పాలసీలో 15,000 రూపాయలకి ఆళ్లగడ్డలో పక్కన 20 కిలోమీటర్ల నుంచి జమ్మలమడుగు నుంచి శాండ్ వస్తే 15,000 రూపాయలకి ఈ రోజు ఒక ట్రాక్టర్ అమ్ముడుపోయే పరిస్థితికి వచ్చిందంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎక్కడికి పోతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మానుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. పోలీసు వారిని, అధికారులను అందరినీ కూడా కోరుతా ఉన్నా, చట్ట ప్రకారము మీరు పనిచేయండి. మీరు న్యాయాన్ని, శాంతి భద్రతని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ శాంతి భద్రతను కాపాడి ఇట్లాంటి అమాయకులకి అన్యాయం జరగకుండా చూడమని చెప్పి కోరుతా ఉన్నాను.